వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చిందని చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏదైతే అనర్హులుగా ప్రకటించాలని వచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం తెలంగాణకు సంబంధించి స్పీకరే 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించింది. మరి స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకొని ఆదేశించినట్టు మరి దాని మీద స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఆదేశానుసారం 3 నెలల్లో స్పీకర్ కనుక ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఎమ్మెల్యేల పరిస్థితి. ఇదే ఈరోజు మెగా డిబేట్. దీని గురించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ మరియు న్యాయవాది గోవర్ధన్ గారు, అదేవిధంగా మిట్టా నర్సేగౌడ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పశుపతి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా పశుపతి గారితో మాట్లాడదాం. పశుపతి గారు నమస్తే అండి. నమస్తే. పశుపతి గారు, ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంటే ప్రస్తుతం తెలంగాణ సంబంధించి పిటిషన్ దాఖలైంది కాబట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించిన మాత్రం తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే పిటిషన్లు ఉన్నాయో అది ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచరాదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని బట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? స్పీకర్ నిజంగానే 3 నెలల్లోగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ తీసుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి భవిష్యత్తులో అంటే ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు మరియు మెగా టీవీ వీక్షకులకు మీకు శుభ సాయంత్రం. మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు అంటారా, లేకపోతే ఎమ్మెల్యేల మార్పు అంటారా, చేరికలు అంటారా, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది గతంలో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. అదేవిధంగా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే చేరికలు జరుగుతున్నాయి. వేరే పార్టీ నుండి గెలిచి వేరే పార్టీలో బీఫామ్ల నుండి గెలిచినటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చారు. కొంతమంది సుప్రీంకోర్టు మొటికాయలు ఇస్తుంది, అనర్హత ఎక్కడ మా మీద పడుతుందో అనే ఉద్దేశంతో లేదు నేను ఊరికినే వెళ్ళాను, నేను ఈ పార్టీలోనే ఉన్నానని టెక్నికల్గా అంటారు. అంటే రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రకారం కాన్స్టిట్యూషనల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పవర్స్ సుప్రీంకోర్టు ఏదైతుందో సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా శాసనసభ్యులను అనర్హత చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. ఇది కేవలం లెజిస్లేటివ్ పవర్స్ తో ఉండేటువంటి స్పీకర్ గారికి మాత్రమే సాధ్యము. ఇది చాలా మందికి తెలియకుండా సుప్రీంకోర్టులో వేస్తారు. సుప్రీంకోర్టులోకి వేసిన తర్వాత ఏం చేస్తారు? ఒక గైడెన్స్ ఇస్తారు, ఒక డైరెక్షన్స్ ఇస్తారు, అంతే తప్ప దే కెనాట్ టేక్ ఎన్ డిసిషన్. సుప్రీంకోర్టు డోంట్ హ్యావ్ ఎన్ పవర్ టు డిస్క్వాలిఫై ఆర్ డిలీట్ ఫ్రమ్ ద అసెంబ్లీ. అది చాలా మందికి తెలియదు. దాన్ని అడ్డం పెట్టుకునే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీల నుండి పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు కూడా మధుసూదనాచారి గారు ఉన్నప్పుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి దాన్ని కాలయాపన చేసేసి ఆఖరికి ప్రభుత్వం పోయేంత వరకు కూడా డిసిషన్ తీసుకోలేదు. ఓకే, ఇది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు అవుతుంది. 10 మంది శాసనసభ్యులు జాయిన్ అయినా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, శాసనసభ్యులు వాళ్ళ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలలో 18 నెలలు ఆల్రెడీ అయిపోయింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి బలవంతుడికి న్యాయం అనే వ్యవస్థ ఎంత చుట్టంగా మారిందో మనకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ఒక వ్యవస్థలోకి లక్షలాది మంది ప్రజానికానికి రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేసుకున్న తర్వాత సంవత్సరాల తరబడి అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారా చెప్పరు, లేరా చెప్పరు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం గొప్ప చెప్పుకుంటాం, భారతదేశంలో ప్రజాస్వామిక దేశం, డెమోక్రటీ ఉంది అని. నథింగ్ ఈస్ దెర్ ఇస్ నో డెమోక్రసీ ఎట్ ఆల్. ఎక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతున్నాయో ఆ లూప్ హోల్స్ ఆధారంగానే అటు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థను అనుకూలంగా మార్చుకునే విధంగా రాజకీయవేత్తలు ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ కట్టుదిట్టమైనటువంటి శాసనాలు కలిగి ఉండాలి.
అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే దేశ రాజకీయాల్లో కానివ్వండి, రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, శాసనాలు ఎవరు చేస్తారు? అమెండ్మెంట్స్ ఎవరు చేస్తారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది, రాజ్యసభ చేస్తుంది. రాజ్యసభలో పార్లమెంట్లో ఎవరు ఉంటారు? ఈ నాయకులే ఉంటారు కదా, పార్టీ నాయకులే ఉంటారు కదా. మరి వాళ్ళకు అనుకూలంగానే చేస్తుంటారు. అంటే శాసనాన్ని తయారు చేసేది రాజకీయ పార్టీలు, రాజకీయ సభ్యులు. ఆ పార్టీలు చేసినటువంటి శాసనాలని ఒక డైరెక్షన్స్, ఒక పద్ధతి ప్రకారం నడిపించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు కూడా లేని పవర్స్ శాసన మండలి, శాసన లెజిస్లేటివ్ అంటే ఏమంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్కే ఉంటాయి. అంటే చాలా ఎంత గమ్మత్తుగా ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మన అందరికీ కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు 3 నెలల్లో తీసుకోవాలని వాళ్ళు ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇవ్వకపోయినా కూడా సుప్రీంకోర్టు డోంట్ హ్యావ్ ఎ రైట్ టు డిస్క్వాలిఫై ద ఆల్ దిస్ 10 MLAs. సో అటువంటి తరుణంలో ఎటొచ్చేసి వాళ్లకు ప్రభుత్వం ఒక ప్రజల ముందు చులకన అవుతుంది, ప్రభుత్వం ముందు మనం పరువు పోతుంది, వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు కూడా ఏమి నిర్ణయం తీసుకోరు. గతంలో ఉన్నటువంటి మధుసూదనాచారి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హయాంలో ఎట్లయితే కాలయాపన చేసినారో ఓకే ఇది కూడా అదే జరుగుతుంది. మాట్లాడదాం పశుపతి గారు, దీని మీద మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నరసయ్య గారు. నమస్తే సార్. నమస్తే నరసయ్య గారు. ఏంటిది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, మళ్ళీ 3 నెలల్లో మీ పార్టీకి సంబంధించిన, అంటే స్పీకర్ని ఫలానా పార్టీగానే అంటగట్టకూడదు, కాకపోతే ఇది బహిరంగ రహస్యమే, మరి మీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది, దీన్ని ఎలా చూడాలి? వాయిస్ క్లియర్ ఉందాను? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఈరోజు భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సరే పార్టీలు ఏవైనా కూడా అవసరమైన తీర్పే ఇచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులో కొత్త విషయాలు అయితే ఏం కనిపిస్తలేవు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పినటువంటి హైకోర్టులు కానీ మిగతా కోర్టు కానీ చెప్పినటువంటి తీర్పుని ఉటంకించినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సుప్రీంకోర్టుకు స్పీకర్ను ఆదేశించే అధికారము లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే ఒక అడ్వైజరీ, ఒక డైరెక్షన్ మాదిరిగా మీరు సరి అయిన టైంలో నిర్ణయం తీసుకోండి, ఇక 3 నెలల్లో తీసుకోండి అనే ఒక అడ్వైజరీగానే భావించాలే తప్ప ఆదేశించినట్టుగా భావించకూడదు. ఎందుకంటే ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ ఆ వ్యవస్థకు ఉంది. అంటే ఈ 3 వ్యవస్థలలో అంటే జ్యుడిషియరీ కానీ, లేకపోతే ఈ శాసన వ్యవస్థ కానీ, ఈ పరిపాలన వ్యవస్థ కానీ, దాంట్లోకి అంటే ఓవర్లాప్ కాకుండా రాజ్యాంగంలో చాలా థిన్ లేయర్ తోటి తీసుకున్నటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఈరోజు గవాయి గారు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో కూడా మీరు తీర్పు తీసుకోమని చెప్పింది, కానీ 3 నెలల్లో నువ్వు ఖచ్చితంగా ఎస్ఓ నోనో ఏదో ఒకటి తేల్చమనే విషయము కాదు, ఆదేశించినట్టు కాదని నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఆ తీర్పు వచ్చిన మరుక్షణమే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా స్పందించడం జరిగింది. నేను ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తా అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకొని చంకలు గుద్దుకోడు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సాధించినాం, మేము ఏదో చేసినాం, ఇలా ఎన్నికలు వచ్చేస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది. నేను వస్తాయి రావని నేను కూడా చెప్పట్లే, కానీ వాళ్ళు అన్వయించుకుంటా ఉన్నారు కదా. నేను అదే అడుగుతా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళను డిస్క్వాలిఫై చేయమని అన్ని కోర్టు మెట్లు ఎక్కిరు కదా. మరి పోయిన 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. టీడీపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను ఎవరిని కూడా వైసీపీ వాళ్ళను ఎవరిని కూడా వదలలే కదా. వాళ్ళందరినీ కలుపుకున్నారు కదా. 1/3 వచ్చేంత వరకు ఆగినరు కదా. కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిండు కదా. మరి అప్పుడేమైంది వీళ్ళకి బూతి? అంటే తను చేస్తే సంసారం, వేరేోడు చేస్తే వ్యభిచారం అవుతుందా? నేనేమంటున్నా అంటే నేను సుప్రీం తీర్పును గౌరవిస్తున్నా, మా పార్టీ గౌరవిస్తుంది, నేను గౌరవిస్తాను, అందరం గౌరవిస్తాం, దాన్ని పరిశీలిస్తామని గడ్డం ప్రసాద్ గారు చెప్పారు. కానీ మీరు చేసింది ఏందని కూడా నేను అడుగుతా ఉన్నా కదా. మధుసూదనాచారి గారు స్పీకర్గా ఉన్నప్పుడు నాది ఆమోదించమని ధర్నాలు చేసిన రోజులు కూడా చూసినాం కదా. అయినా కూడా చేయలేదు కదా. మీరు పోయి ఇవాళ మా పార్టీలు పోయారు కాబట్టి చట్టం ఉంది, న్యాయం ఉంది, సుప్రీంకోర్టు ఉంది అని పోయి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ప్రసాద్ గారి దగ్గర, స్పీకర్ గారి దగ్గరికి వచ్చింది కదా. కాబట్టి స్పీకర్ గారు వారి దృష్టికి వచ్చిన అంశాలను పరిశీలిస్తారు.
నిజంగా ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని వీళ్ళు ఇచ్చిండ్రో, ఇతర పార్టీ వాళ్ళు ఇచ్చిరో, వారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదా, టెక్నికల్ ఎవిడెన్స్ ఏముంది, అవన్నీ కూడా పరిశీలించి 1-2 సార్లు పరిశీలించి అప్పుడు కానీ నిర్ణయం తీసుకుంటారు. ఏకాఏకిన నువ్వు చెప్పగానే తీసుకోవడానికి ఏముంది? ఇప్పుడు కొంతమంది అంటారు మేము చేరలేదు, మేము ఇదే పార్టీలో ఉన్నాం, కావాలంటే కేసీఆర్ వచ్చి నా పార్టీ జెండా ఎగిరేయొచ్చు నా ఇంటి మీద అని ఒక ఆయన చెప్తాడు. మరి అలాంటప్పుడు ఎవరు నర్సయ్య గారు మీరు చెప్పినట్టు ఇటు సుప్రీంకోర్టుకి అధికారం లేదంటున్నారు, ఏది దానికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫై చేయడానికి. అదేవిధంగా స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాల్సింది అని చెప్పి గట్టిగా ఆదేశించడానికి కూడా హక్కు లేదంటున్నారు సుప్రీంకోర్టుకి. ఆ ధైర్యంతోనేనా బీఆర్ఎస్ పార్టీ ఎంత పోరాడుతున్నప్పుడు కూడా మీరు ఒక గేమ్ చూస్తున్నట్టు చూస్తున్నారు? డ్రామా పోరాటం అంటే వాస్తవం తెలుసు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రో, ఏం జరుగుతుందో, చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, మొత్తం అంత దూరం ఎందుకండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రోజా గారిని అసెంబ్లీకి రప్పించమని సెక్యూరిటీ ఇచ్చి తోలితే కూడా ఆ స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళగొట్టిండు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా. అంటే స్పీకర్ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అనేది ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థకు వారికి సంబంధించిన ఇమ్యూనిటీ ఉందనేది మనం గ్రహించాలి. నేను అందుకే ఏమంటున్నా, మొదటి మాట ఏం చెప్పినంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది అవసరమైన తీర్పు అని చెప్తున్నా. ఇవాళ మేము ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. ఎందుకంటే 52nd అమెండ్మెంట్ తీసుకొని ఈ పార్టీ నిరోధింపులు చేయాలని దాంట్లో 10వ షెడ్యూల్లో పెట్టిన ఉద్దేశం అది కదా. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నట్టు అధికారంలో ఉన్నారు, ఓకే, మీరు చెప్పినట్టు ఇది బాగుంది, ఇవాళ రేపు ఉండొచ్చు, మేము ఇంకోళ్ళు ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే స్వాగతిస్తారా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భేషజాలు లేకుండా స్వాగతిస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిర్ణయం కూడా, తీర్పు కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం, మేమేం వ్యతిరేకిస్తలేం. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగానే చెప్పిందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్పీకర్ ను మీరు తీసుకోండి, నిర్ణయం తీసుకోమని చెప్పింది తప్పితే నువ్వు డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు, డిస్క్వాలిఫై చేయొద్దని చెప్పలేదు. ఓకే మీరు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నారు, ఓకే, హ్యాట్స్ ఆఫ్, దాన్ని కాదంటలేదు. కాకపోతే నేను ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే, చెప్పండి, బీఆర్ఎస్ వాళ్లకు ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే గత కాలంలో గత 10 సంవత్సరాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, లేకపోతే మన సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మంత్రులే చేసిరు కదా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడుతుండే, అరే నా జేబులో పెట్టుకొని తిరుగుతున్నా, లేకపోతే నేను రాజీనామా చేసిన, ఈ ముచ్చట్లని చెప్పే వరకు టర్మ్ అంతా అయిపోయింది కదా. మరి అప్పుడు ఏం చేసినావు? నువ్వు చేస్తే నీ రైట్ అవుతుందా? అవతలోడు చేసిండో చేయలేదో నిర్ధారణ కూడా కాలేదు కదా. నువ్వైతే నిర్ధారణ అయింది కదా, మంత్రులుగా పెట్టినావు కదా. కాబట్టి నేను ఒకటే అంటున్నా, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది, దాన్ని పరిశీలిస్తారని గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చెప్పిండ్రు. కాబట్టి దీంట్లో కొత్తదనం ఏమి లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుర్తుకుంటే అవి వాపెక్కుతాయి తప్పితే వీళ్ళకి వచ్చేది ఏం లేదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. రైట్, ఓకే, మాట్లాడదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చిందని దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూసింది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పశుపతి గారు. అంటే ఇలాంటి ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో ఇలాంటి కేసులు ఎప్పుడన్నా సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు ఎలా తీర్పునిచ్చింది, దాని గురించి ఏమైనా ఐడియా ఉంది? ప్రధానంగా ఇక్కడ ఎప్పుడు కూడా శాసన సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వన్ సైడ్ డిసిషన్ తీసుకునే అధికారం కూడా లేదు. ఈ మస్ట్ టేక్ ఎన్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ మినిస్టర్స్. అంటే ఈ ప్రభుత్వంలో, అంటే ఇప్పుడు ఈయన కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాలకు సంబంధించిన సభ్యులే మంత్రులు ఉంటారు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారే స్పీకర్లు ఉంటారు. కాబట్టి తప్పకుండా వారు ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతారు. ఇప్పుడు నర్సయ్య గారు సోదరుడు చెప్పినట్టుగా గడ్డం ప్రసాద్ గారు పరిశీలిస్తామన్నారు. పరిశీలన ఎప్పుడు పరిశీలిస్తారు? ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడు కూడా పరిశీలించమని అనరు. పరిశీలిస్తాం. రేపు ప్రభుత్వం కాల వ్యవధి అయిపోయేంత వరకు కూడా పరిశీలిస్తూనే ఉంటారు. అంటే టెక్నికల్ వర్డ్ అది ఈ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీ నుండి లేకపోతే వేరే పార్టీల నుండి ఫిరాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తక్కువ. అప్పుడు
వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వలేదు. కాకపోతే కంప్లైంట్ ఇచ్చారు, స్పీకర్ గారికి ఇచ్చారు, స్పీకర్ గారిని ఫాలోఅప్ చేశారు. ఆయన ఓకే నేను పరిశీలిస్తున్నా నిర్ణయం తీసుకుంటా అంతే. కానీ అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ వీళ్ళు అప్రోచ్ అయినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రతిపక్ష పార్టీ కొంచెం బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి టెక్నికల్ గా వాళ్ళకు కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయితే ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుందేమో అనే ఆలోచన. కానీ దే ఆల్సో మస్ట్ నో దట్ అంటే సుప్రీం కోర్ట్ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్ 10 MLAs డిస్క్వాలిఫికేషన్. అల్టిమేట్లీ ఇక్కడ రావాల్సింది ఏంటి, బాల్ ఎక్కడ ఉంది అంటే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు. ఆ స్పీకర్ గారు అవునన్నా కాదన్నా తప్పకుండా ఆ శాసనసభ్యులతోని లేకపోతే ఆ పార్టీ సహకారంతో మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ గా డిసైడ్ అయ్యిండు కాబట్టి ఎన్నుకోబడ్డారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇది ఏదో జరుగుతుంది వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గంతులేసినా ఎంత సంతోషించినా దాంట్లో జరిగేది అయితే ఏముండదు అనేది నా అభిప్రాయం. కాకపోతే ఒకటి, గతంలో ఒక యువకుడు అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం బాగుండాలి అనేటువంటి ఆలోచనతోని రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత కూడా రాజీవ్ గాంధీ గారు తర్వాత పివి నరసింహారావు గారు ఏం చేస్తారో మనకు తెలుసు. అంటే దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు గెలిస్తే 3 రాజశేఖర రెడ్డి లోపలేసుకున్నాడు, 6 గెలిస్తే మళ్ళీ 2 లోపలేసుకున్నాడు. అంటే అప్పుడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందుకు ఆ రాష్ట్రంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు ప్రతిసారి వాళ్ళను ఏదో లోపాయికారి ఒప్పందాలతోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. అవన్నీ ఇబ్బందులు పడినటువంటి అనుభవం కేసీఆర్ గారికి ఉన్నా కూడా, వారికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, శత్రుశేషం మిగలవద్దు, శత్రువును ఎప్పుడు బలహీనుని ఇంకా బలహీనంగా చేయాలి అనేటువంటి ఆలోచనతోని ఎప్పటికప్పుడు ఆయన కూడా అదే ఒరబడి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించిండు. అది ఇప్పుడు స్వయం కృపారాధం అంటారు కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నది, అట్ ద సేమ్ టైం వేరే పార్టీలను ఇబ్బందికర పరిస్థితి చేసింది, వాళ్ళ ఆ పార్టీ కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంటే ఇదంతా కాలచక్రంలో ప్రతి ఒక్క పార్టీలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ అవకాశాన్ని ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటున్నారు. అయితే టెక్నికల్ గా ఇప్పుడు మొన్నటికి మొన్న వీళ్ళు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినా కూడా, నేను ఒక ఎమ్మెల్యే అంటాడు నేను బీఆర్ఎస్ పార్టీ అంట, అక్కడ స్వయంగా రేవంత్ రెడ్డి గారు కండువా కప్పేసి, ఉదాహరణకు దానం నాగేందర్ గారు తీసుకోండి. ఇవాళ దానం నాగేందర్ గారు ఏమంటారంటే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఆయన అంటే స్పెసిఫై చేయడానికి రీజన్ ఏంటంటే, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ అంటాడు, కానీ అక్కడ అధికారం నుండి మీరు చెప్పినట్టు పశుపతి గారు ఒక స్థాయిలో బీఆర్ఎస్ ఎప్పుడైతే దీన్ని సీరియస్గా తీసుకుందో, దీన్ని స్పీకర్ ముందు పెట్టడం, తర్వాత స్పీకర్ని చాలా ఒక రకం చెప్పాలంటే స్పీకర్ని హంటింగ్గానే పోరాడారు దాని గురించి. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడో ఈ కేసు ఏదో తేడా కొడుతుంది అనుకున్న సమయంలో మీరు చెప్పినట్టు దానం నాగేంద్ర గారిని కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడో కొంత స్టాండ్ మారినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అర్థం అవట్లా, అప్పుడు ఎక్కడో కొంత భయపడి మాటని దాటవేసే ధోరణిలో మాట్లాడారు పశుపతి గారు. అర్థమైంది ఆ సమయంలో మీకు? ఎస్, అంటే ఉదాహరణకు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగి ఎన్ని నెలలు అయిందండి ఈ కేంద్రంలో అధికారంలోకి వచ్చి? అంటే బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంట్ చేసి బీఫామ్ నుండి గెలిచినటువంటి దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుండి అంటే పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేశాడు. అంటే ఇట్ ఈస్ ఏ వెరీ క్లియర్ కట్. అంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు, ఈ ధనవంతుడికి ఉండేటువంటి న్యాయ వ్యవస్థ, ఈ లాజికల్ ఏవైతే ఉన్నాయో, అందుకే చట్టం ఉన్నోడికి చుట్టం అని ఏదైతే అంటుండ్రో, వీళ్ళ రాజకీయ నాయకుడు ఒక శాసనసభ సభ్యుడిగా కొనసాగుకుంటూనే ఆ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని అఫీషియల్ గా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. ఆయన ఇవాళటి వరకు అనర్హుడు కాదు అని అంటుంటే ఈ ప్రజాస్వామ్యం, అందుకే అంటున్నాను, ఎక్కడుంది ప్రజాస్వామ్యం, ఎక్కడుంది పార్టీ ఫిరాయింపుల చట్టం, ఎక్కడుంది ఈ న్యాయ వ్యవస్థ ఈ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో అని అడుగుతున్నాను. అంటే ఎందుకు ఏదేమో రాజ్యాంగంలో ఉన్నటువంటి
ప్రతి చిన్న వెసులుబాటును రాజకీయ పక్షాలు ఉనికి పుచ్చుకొని వాడుకుంటారు. దీనికే ఇది ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఇక్కడ పశుపతి గారు మీరు ఒకటి గమనిస్తే ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి ఇది మేము చేస్తున్నది కరెక్టా కాదా అంటే వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఈ విధంగా మేము స్వాగతించి పార్టీలో కంటిన్యూ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టు, ఇది నీతా కాదనే ఆలోచన పోయి గతంలో వాళ్ళు చేయలేదా, గతంలో వీళ్ళు చేయలేదా అనేటువంటి ఎదురుదాడి దిగుతున్నారు. కానీ మనం చేస్తున్న పని ఏంది, మనం అలా తీసుకోవచ్చా లేదా అనేటువంటి కనీసం సెన్స్ ఎక్కడో మిస్ అవుతున్నాయండి రాజకీయ పార్టీలు. ఓకే, నీతి నియమావళి విలువలు లేని రాజకీయాలు ఈ ప్రస్తుత దేశంలో నడుస్తున్నాయి. అంటే నీతి లేని, ఉదాహరణకు అంటే ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ఎనీ సంబడి ఎల్స్. అంటే ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటు కోసం వాళ్ళు ప్రభుత్వానికి దూరమైన మాట వాస్తవం. అంటే అదే విధంగా పివి నరసింహారావు గారు అంటే తక్కువ స్ట్రెంత్ తోని ఎక్కువ కాలం నడిపించి ఇటువంటి ఒరబడికి ఆ రోజు అంత మేధావి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక స్వార్థం లేనటువంటి వ్యక్తి అయినా కూడా ఒక రాజకీయ పార్టీ మనుగడ కోసం, రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నడపాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని వీళ్ళు భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం, భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇండికేషన్ ఉంటుంది, రాజకీయ విలువలు ఏ విధంగా ఉండాలి, యువతరం ఏ విధంగా ముందుకు రావాలి అనేటువంటి ఆలోచన, సామాజిక స్పృహ, సామాజిక కోణం ఎవరికీ లేదు. అందుకే ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందే నేను అన్నాను, రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఆలోచనతోని, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రపోజ్ చేశారు పార్టీ ఫిరాయింపుల చట్టం. అంటే శాశ్వతంగా 100 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుందని ఊహించలేదు కదా. అది ఏ పార్టీకి అయినా ఇటువంటి బొరబడి మంచిది కాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఏదైతే ఆలోచించిండో ఆ పార్టీ వాళ్ళు కూడా తుంగలో దొక్కేశారు, ప్రతిపక్ష పార్టీలు తుంగలో దొక్కేస్తున్నారు. ఆ రోజు అధికారం ఒక ఓటుతోని వాజ్పేయి గారు అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఉంటున్నారు. కాకపోతే బీజేపీ పార్టీకి కొంత ఎక్స్క్లూజన్ ఏముంది అంటే, వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు, మీరు పార్టీకి వస్తుంటే మేము తీసుకుంటాము, కానీ మీరు రిజైన్ చేసి మళ్ళీ మీరు కొత్తగా గెలిచి రండి అని ఏదైతే షరతు పెట్టినరో అటువంటి విలువలతో కూడినటువంటి వ్యవస్థ మనకు భావితరాలకు అందించాలని మీ ద్వారా ప్రజాస్వామ్యవాదిగా, ఒక భారత పౌరునిగా, ఒక అన్ని విషయాల్ని కూలంకుషంగా అవగాహన చేసుకునేటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి నేను కోరుకుంటున్నాను. మంచి మాట చెప్పారు. దీన్ని నర్సయ్య గారు ఏమంటారు? నర్సయ్య గారు విన్నారు కదా, ఎవరైతే పార్టీ మారి పార్టీ ఫిరాయింపు చేసి పార్టీలోకి వచ్చేటప్పుడు అధికార పార్టీలో రావాలని కోరుకుంటారు, వస్తారు. కానీ అధికార పార్టీ వాస్తవంగా ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలని మీ నియోజకవర్గంలో రాజీనామా చేసి రండి అనేటువంటి కండిషన్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇదే విధంగా వైఎస్ జగన్ కూడా ఇదే విధంగా కండిషన్ పెట్టినట్టు అప్పట్లో జరిగినాయి. కానీ మీ పార్టీకి సంబంధించి ఈ విధంగా తీసుకోవడంలో ఎంతవరకు నీతిబద్ధత ఉందంటారు? ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టలేదంటారు? దీని కారణం ఏమంటారు? రహీం గారు, ఇప్పుడు పశుపతి గారు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు ఈ చట్టం తీసుకొచ్చారు, ఏది ఫిరాయింపుల నిరోధక చట్టం. అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చెంకించాల్సిన అవసరం లేదు కదా, తెచ్చింది మేమే. వేరే పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఇలాంటి రాజకీయ పార్టీ తెచ్చి మీ పార్టీ మాటని మీరు జవదాడుతున్నారు కదా. అయితే నేను ఏమంటున్నంటే, ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కొరకు కలుస్తారు ముఖ్యమంత్రి గారిని. కలిసినంత మాత్రాన వాళ్ళు పార్టీలో చేరినట్టుగా అవతలి పార్టీ బ్రాండ్ వేస్తుంది, వాళ్ళ మీద నిరోధక చట్టం కింద ఒక కంప్లైంట్ పెడుతుంది. ఇప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మేము బీఆర్ఎస్ పార్టీ మా ఇంటి మీదకి వచ్చి మీ గులాబీ జెండా ఎగిరేయమని చెప్పిన తర్వాత ఇంకెక్కడికి ఫిరాయింపండి. నేను ఏమంటున్నంటే, ఎవరన్నా చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు, స్పీకర్ గారు చర్య తీసుకుంటారు. స్పీకర్ గారు కూడా తన టేబుల్ మీదకి వచ్చినటువంటి సాక్ష్యాలను ఆధారాలను తీసుకొని, ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు కాబట్టి పరిశీలిస్తారు, కొంత టైం తీసుకుంటారు. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఉండాలి కాబట్టి, ఎవరికి అన్యాయం జరగవద్దు కాబట్టి ఆ రకంగా తీసుకునేది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. కానీ నేను మొదటి నుండి కూడా మీ ద్వారా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, సుప్రీంకోర్టు, హైకోర్టు బెంచ్కి తిరిగిన ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, వీరికి ఈ చట్టం ఒకటి ఉందని, ఈ చట్టం వల్ల ఇంతకుముందు మీరు బాధలు పడ్డరని, మళ్ళీ మీరు బాధలు పెట్టినరని, మీకు అన్ని విషయాలు తెలిసి ఎందుకు ఈ గోపెల్ ప్రచారం చేస్తున్నారని నేను అడుగుతున్నా. నేనేమంటున్నా, మీరు స్పీకర్కు ఇచ్చారు,
స్పీకర్ దగ్గర పరిశీలిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మీరు సాక్ష్యాధారాలు ఇవ్వండి, మీరు చెప్పినటువంటి ఏ సాక్ష్యాలు ఉంటే ఆ సాక్ష్యాలు ఇవ్వండి, వారు నిర్ణయం తీసుకుంటాడు. డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు కావాల్సిందే కదా. డిస్క్వాలిఫై అయితరా కారా అనేది నేను చెప్పే విషయం కాదు. అక్కడ స్పీకర్ గారు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి అంటే అక్కడ సాక్ష్యాధారాలను ఉపయోగించి ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఆయన అంటే మీ కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనొచ్చు, మీరు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పార్టీ మీటింగ్లకు మాత్రం అటెండ్ కాకూడదు. దీన్ని బట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలా? రాయం గారు, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చెప్పండి. ఇప్పుడు మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు సిద్దిపేటకు పోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాడు, కలిసి మాట్లాడతారు, నవ్వుకుంటారు, ఛాయ్ తాగుతారు, కలిసిపోతారు. అయినంత మాత్రాన సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు పార్టీ మారినట్టేనా? ఎందుకంటే అభివృద్ధి మిత్ర ఇది ప్రోటోకాల్ ఉంటది. నేను అదే ప్రోటోకాల్ ఉంటది. ఇంకా కొంత వాళ్ళ నియోజకవర్గాన్ని ఇంకా జర గట్టిగా అభివృద్ధి చేసుకోవాలంటే పోయి కలిసి, సార్ ఈ సమస్య ఉంది, మీరు ఇచ్చేది ఇస్తున్నారు కానీ ఈ సమస్య కూడా ఈ వంతెన కట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ ఇంకోటి కట్టుకోవాలి, కల్వర్ట్ కట్టుకోవాలి, ఎన్డీఎస్పీ నిధులు కావాలని పోయి అడిగినంత మాత్రాన, కలిసి కూర్చున్నంత మాత్రాన మొత్తం అందులో చేరిపోయినట్టుగా వీళ్ళు అన్ని బ్రాండ్ వేసుకుంటే ఎట్లా? నేను ఇంకో విషయం మళ్ళీ మీ దృష్టికి తెచ్చి మళ్ళీ ఈ కేసు ఏదైతే ఉందో స్పీకర్ గారి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ స్టేట్మెంట్లు ఎందుకు వచ్చినాయి? పార్టీలో ఎవరైతే మీరు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి పరిపాలన తెగనచ్చేసి, ఆయన చేసిన కార్యక్రమాలు తెగనచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో అప్పుడు ఎందుకు చెప్పలేదు? కేవలం మేము మా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల నిధుల కోసమే మేము వచ్చాము, అంతేగాని రేవంత్ రెడ్డిని పార్టీలో చేరడానికి రాలేదు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు సీరియస్గా నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ విధంగా స్టేట్మెంట్, ఈ పాలిషింగ్ వ్యవహారం ఎందుకు చేశారంటున్నారు? రాయం గారు, నేను ఏమంటున్నా, అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి అభివృద్ధి నిధులు అడిగిన ఎమ్మెల్యేలకు కానీ, ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ హెడ్లకు కానీ, అధికార పార్టీకి కానీ అందరికీ విషయాలు తెలుసు. ఎందుకంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. నువ్వు ఎక్కడన్నా మొత్తం దేశం మీద ట్రంప్ దగ్గర పోయినా కూడా ఇక్కడికి వచ్చినాక ఇక్కడనే తీసుకోవాలి. ఈ విషయం అందరు తెలుసు. ఎవరికి ఏది తెలివి తక్కువ ఉందని నేనేమో అనుకోను. ఎవరు పార్టీ అంటే ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయనకు పార్టీ అఫిలియేషన్ ఉండదు, అందరికి సంబంధించిన వాడు. అది జనరల్ గా చట్టం చెప్తున్నాను నేను. మిగతాది ఏం చేస్తున్నారో మీరు మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు. బట్ నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఎవరి మీదనైతే కంప్లైంట్ ఇచ్చారో, 10 మంది మీద కంప్లైంట్ ఇచ్చిరో దాదాపుగా 10 మంది కూడా మేము బీఆర్ఎస్ వాళ్ళమే అని చెప్తున్నారు. ఆ ఇంటికి వచ్చి మీ గులాబీ జెండా ఎగిరేయండి అని చెప్తున్నారు. మరి ఎవరి మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, ఏం నిరూపిస్తారు అని అడుగుతున్నా. మీరు కొత్త సారాంశం చెప్పారు, బాగుంది. ఎవరికిందైతే చాప్ కింద నీరు వచ్చిందో ఆ రోజు తెలిసిందండి. మీ కొత్త సారాంశం వల్ల ఓకే ఒక మెసేజ్ తీసుకెళ్లారు, ఎక్కడికి రాజకీయ పార్టీలో కానీ పబ్లిక్లో కానీ ఒక మెసేజ్ తీసుకెళ్లారు. పార్టీ మారినంత మాత్రాన అది మేము అధికారికంగా మారినట్టు కాదు, మా ఇళ్ల మీద ఆ పార్టీ సంబంధించిన జెండాలు ఎగరేయచ్చు అనేటువంటి ఒక మెసేజ్ని చాలా చక్కగా తీసుకెళ్తుంది మీ పార్టీ. సరే, సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలకు ఇది వర్తించిందా లేదా ఆ రోజు ఏం మాట్లాడతాం మనం భవిష్యత్తులో వచ్చేద్దాం. పశుపతి గారు పశుపతి గారు, వాస్తవంగా అసలు ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానివ్వండి, అసలు డిస్క్వాలిఫై అయినటువంటి ఏ సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారండి? శాసనసభ్యత్వం ఎప్పుడు రద్దయింది? ఒక్కొక్కసారి ప్రభుత్వాల యొక్క మనుగడ, ప్రభుత్వాల యొక్క పనితీరు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అసమర్థత, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహల మధ్య కొన్ని సందర్భాల్లో స్పీకర్ గారు కూడా మారిపోయేటువంటి పెను ప్రమాదం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే డిస్క్వాలిఫై అనేది ఓన్లీ ఇన్ హ్యాండ్ ఆఫ్ అనే ప్రిసైడింగ్ ఆఫీసర్, లెజిస్లేటివ్ ఆఫీసర్. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చూశారు కదా. ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎవరైతే స్పీకర్ని 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించింది. కానీ సుప్రీంకోర్టుకు స్పీకర్ని ఆదేశించడం అంటే గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అధికారం లేదు. కానీ 3 నెలల లోపు దానికి సంబంధించిన ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది చూడండి అంటూ. ఇలా పదే సుప్రీంకోర్టుకు దీని గురించి సంబంధించినటువంటి ఏదైతే అధికారం లేక ఇటుపక్క స్పీకర్ దగ్గర ఇదే విషయాన్ని సంవత్సరాలు బట్టి నలుగుతూ ఉండగా ఇంకా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు ఏ విధంగా దారికి వచ్చింది అనుకుంటున్నారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం.
అయితే ఒక వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం అందరికీ ఉన్నది. ఏదేమైనా కానీ అత్యున్నత న్యాయస్థానము ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో వాళ్ళు కూడా పూర్తి స్థాయి మేమేం అధికారం తీసుకోలేము, ఏం చేసుకోలేము అంటే మన చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏదో రాజ్యాంగం ఉన్నటువంటి సవరణలు చేయనంత వరకు ఇది సాధ్యం కానటువంటి పని. ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. ఏ ఒక్క రాజకీయ పార్టీ దీనికి అతీతం కాదు. అందులో కాంగ్రెస్ దీన్ని తుంగలో దొక్కింది మొదటి వర్షం నుంచి ఉంది. ఇవాళ కాదు, దశాబ్ద కాలం పాటు అనేక సందర్భాల్లో, ఇప్పుడే కాదు అనేక రాష్ట్రాల్లో 70 సంవత్సరాల వీళ్ళు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాలుగా తన అవసరాలను వాడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నా, అందరికి కూడా తెలుసు, స్పీకర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు? ఆ పార్టీ నిర్ణయం తీసుకోడు కదా. వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా తీసుకునేటువంటి పరిస్థితి స్పీకర్కి ఉండదు. స్పీకర్ తన అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకుంటారు, ఆ పార్టీకి అనుకూలమైనటువంటి తీసుకుంటాడు. కాబట్టి మొదటి నుంచి అది చలామణి అయితే ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి స్పీకర్ నిర్ణయాలు అనుకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఎవరైతే స్పీకరు న్యూట్రల్ గా ఉండి ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా అందరితో సమానంగా అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నుకోబడ్డటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధి ఉంటే తీసుకునేటువంటి అవకాశం ఉండదు. నాకు తెలిసి ఒక్కసారి బాలయోగి గారు ఒక్కసారి వారు ఒక బలమైనటువంటి నిర్ణయం స్పీకర్ గా వారు తీసుకున్నటువంటి నాకు తెలుసు. అంతే తప్ప అన్ని రాజకీయ పార్టీలు తమ అవకాశాన్ని రాజకీయాల్లో తర్వాత చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నీ రాజ్యాంగం ఉన్నటువంటి సవరణలన్నీ అన్నింటినీ వారి అవసరాల అనుగుణంగా వాడుకున్నటువంటి దాఖలాలు చాలా వరకు కనబడుతున్నాయి. సరే, కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు వాళ్ళు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మేము కాంగ్రెస్ అని అంటలేరు, ఇక్కడ బీఆర్ఎస్ అంటలేరు. నిజంగా ధైర్యం ఉంటే బీఆర్ఎస్ అని అనమనండి, లేదా కాంగ్రెస్ అని అనమండి. అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు, ఇక్కడ కాంగ్రెస్ అన్నారు. వాళ్ళే డైలమాలు ఉన్నారు. ఒకవేళ నిజమైనటువంటి వాతావరణం నిజంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు లేదా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు అయితే ఏం మాత్రం ఇది లేకుండా ఖచ్చితంగా న్యాయస్థానం కన్నా ముందే వాళ్ళు మొహమాటం లేకుండా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని కాపాడుకొని ఇలా స్పీకర్ గారు దాన్ని వెంటనే నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక మైలురాయిగా నిలబడేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ పని చేస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఖచ్చితంగా వారు ప్రేమ్ గాంధీ గారు మొన్నటిదాకా ఈ విషయం స్పీకర్ దగ్గర నలిగింది. దానికి సమస్య పరిష్కారం దొరకట్లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఆ స్పీకర్ దగ్గరికి వచ్చింది 3 నెలల నిర్ణయం తీసుకోవాలని. సరే, దాన్ని అట్టు ఉంచితే అసలు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని ఎలా చూడాలి? ముమ్మాటికి కష్టం. నిజమండి, రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సరైనటువంటి సవరణలు చేయక బలంగా నిలబెట్టే పరిస్థితి లేక వారు అనుకూలం చేసుకున్నటువంటి దాఖలాలు అనేక సందర్భాలు చూసినాం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా 75 సంవత్సరాలు దాటింది, సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అరే, స్పీకర్ దగ్గర నానుతుంటే కూడా పుణ్యకాలం కాస్త అయిపోయిన గతంలో ఒకసారి మన గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద డికే అరుణ గారు వెళ్తే ఆయన పుణ్యకాలం కాస్త 5 సంవత్సరాల పదవి కాలం అయిపోయిన తర్వాత మిగిలిన 1 నెలకు అప్పుడు డిస్క్వాలిఫై చేసి రెండోగా ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఈ పరిస్థితి మనకు అర్థమైతా ఉంది. కోర్టుని, న్యాయస్థానం ఉన్నటువంటి లొసుకులని, రాజ్యాంగం ఉన్నటువంటి లొసుకులని 101% కాంగ్రెస్ తన అనుకూలంగా మొదటి నుంచి వాడుకుంటుంది, ఇప్పుడు కూడా వాడుకుంటుంది. ఏమాత్రం సందేహం లేదు. ఓకే మాట్లాడదామండి. గోవర్ధన్ గారు చెప్పండి. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గోవర్ధన్ గారు, మొదటి నుంచి మీ పార్టీ నాయకులు ఇటు కేటీఆర్ కానివ్వండి అనేక మంది నాయకులు దీని మీద పోరాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని పోరాడుతూ ఉన్నారు. దీన్ని ముందుగా స్పీకర్ దగ్గర తీసుకెళ్లారు పద్ధతి ప్రకారం. అక్కడ సరైనటువంటి న్యాయం దొరకలేదంటే మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏదైనా తీర్పు ఇచ్చింది, 3 నెలల్లోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని. ఈ తీర్పు పట్ల మీ పార్టీ పర్లేదా, సంతృప్తి చెందిందా, న్యాయం జరిగిద్దని ఆశిస్తుందా, ఏమనుకుంటుంది మీ పార్టీ? ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది ఒక సంచలనమైన తీర్పు. ఎందుకు చెప్తున్నానంటే, మేము కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల చట్టం తేవాలి, మేము అధికారంలో వస్తే చట్టం తీసుకొస్తామని పెద్ద ఎత్తున చెప్పాడు. అయితే మేము మా కాడ 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు మేము న్యాయపరంగా ఇటు స్పీకర్కి ఇచ్చి అటు సుప్రీంకోర్టులో ఇస్తాం. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఇది రాజ్యాంగపరమైన అంశం, ఎందుకంటే శాసనాలు చట్టాలు చేయవలసిన అంశం కాబట్టి దాన్ని మళ్ళీ స్పీకర్కి ఇవ్వడం అనేది, అది కూడా ఏంది ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఫస్ట్ టైం ఒక 3 నెలల్లో ఈ యొక్క అంశాన్ని తీర్చాలి అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతని ఇవాళ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగానికి విరుద్ధంగా పోవద్దని చెప్తున్న పరిస్థితి. కాబట్టి మీ సందర్భం కోరేది ఏంటంటే
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫిరాయింపుల చట్టం ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో మారడం అనేది, గెలిచి మారడం అనేది ఒక రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేసి స్పీకర్ ద్వారా చేసి కాంగ్రెస్ పార్టీ నిజాయితీని, రాహుల్ గాంధీ గారి యొక్క రాజ్యాంగ నిబంధతని చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి వాళ్ళు చూపించుకోరా అనేది ఉంది. తర్వాత మిగతా పార్టీలు మా పార్టీ మీద కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇలా బీఆర్ఎస్ పార్టీ అంతకుముందుకు ఎమ్మెల్యేలు చేర్చుకోలేదని వాస్తవంగా మేము రాజ్యాంగపరంగానే చేసుకున్నాం. ఆ రోజు 2/3 మెజార్టీతోని మా దాంట్లో వాళ్ళు విలీనమైనారు కాబట్టి మేము చేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు అమలు పరచాలన్నది మా డిమాండ్. ఒకవేళ నాకు తెలిసి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇది డిస్క్వాలిఫై కాక చేస్తే, ఎమ్మెల్యేను కాక అనర్హత వేటు చేస్తే, ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన విషయమైంది. ఎందుకు సంచలనమైన విషయమైందంటే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోవడం అనేది ఒక రకంగా ప్రజలు కూడా చైతన్యం కావాలి, ప్రజలు కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇట్లాంటి అంశం ఇవాళ 1,00,000 మంది ఓట్లేసి వాళ్ళు ఒక రకంగా ఏ నిర్ణయం తీసుకొని వాళ్ళ సొంత అవసరాల కోసము, ఆర్థికపరమైన అవసరాల కోసం పార్టీ మారడం అనేది ఒక రకంగా రాజ్యాంగబద్ధ విరుద్ధం. ఇది వాస్తవంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా రేపు మేము అధికారం వస్తే పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్తారు. కాబట్టి ఈ చట్టం చేయాలన్నా, రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిజాయితీ నిరూపించుకోవాలన్నా ఇక్కడి నుంచే అవకాశం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి ఎవరైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ఫిరాయించారని ఏదైతే నడుస్తూ ఉందో చర్చ, ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు లెక్కించాలా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు లెక్కించాలా, ఎలా చూడాలి? గోవర్ధన్ గారు, ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, కండో కపూర్ మా దాంట్లో జరిగిందని చెప్పారు కదా. చెప్పారు కాబట్టి మేము సుప్రీంకోర్టు పోయినాం. మేము స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతేనే మేమేమో జస్ట్ కలవటానికి వెళ్ళాము, మా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడానికి వెళ్ళాము, నిధుల గురించి వెళ్ళాము. కానీ మేము ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నాం, కావాలంటే మా ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయచ్చు అని చెప్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. దాన నాగేంద్ర ఏ పార్టీ మీద చేసిండు? మిగతా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు, కావాలంటే వాళ్ళ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయచ్చు అంటున్నారు. ఇప్పుడు అది వేసుకోవాలి, వాళ్ళు నిరూపించుకోవాలి. మేము ఆ రోజు విప్పు జారీ చేసినాము, అన్ని మేము ప్రొసీజర్ ప్రకారం చేసినాము. వాళ్ళు మా ఎమ్మెల్యేని ఒక సీఎం స్థాయిలో వాళ్ళు మా పార్టీ కాదని చెప్పవనండి. సీఎం నిరూపించుకోమండి. ఇప్పుడు అందుకనే స్పీకర్ గారు కూడా ఇప్పుడు పరీక్ష. ఎందుకంటే నీతి నిజాయితీగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చెప్పవలసిన బాధ్యత వాళ్ళు. లేదు టిఆర్ఎస్ పార్టీ అని చెప్తే అప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేసుకుంటారు, స్పీకర్ ఏమిస్తాడు నిర్ణయం. వాళ్ళు మాకు సంబంధం లేదని ఏదైనా పాస్ చేస్తాడేమో, అలా టిఆర్ఎస్ పార్టీ అని ఇస్తాడేమో. అందుకనే ఇప్పుడు స్పీకర్ గారి చేతిలో ఉంది. స్పీకర్ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది కాబట్టి రాజ్యాంగపరంగా ఎలాంటి తీసుకుంటాడో మనకు ఈ 3 నెలలు తెలిసిపోద్ది. ఒక రకంగా టిఆర్ఎస్ పార్టీ విజయం. ఎందుకు విజయం అంటే ఇది కాక జరిగితే భవిష్యత్తులో ఏ పార్టీలకైనా ఇది ఒక కనువిప్పు జరుగుతుంది. రైట్ పశుపతి గారు, ఎవరైనా సరే డిస్క్వాలిఫై అవ్వాలంటే, అంటే వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అవ్వాలంటే, ఒకటి పార్టీ సంబంధించినటువంటి విప్ను ఉల్లంఘించిన సందర్భాల్లో కానివ్వండి, లేదా వాళ్ళు స్వచ్ఛందంగానే పార్టీకి రాజీనామా చేసిన సందర్భాల్లో మాత్రమే ఈ విధంగా ఉన్నటువంటి పార్టీకి డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు అయినంత మాత్రాన డిస్క్వాలిఫై కారు, ఇది ఎక్కడా చట్టంలో లేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ గ్రౌండ్ లో మేము మా పార్టీకి రండి, మా ఇంట్లో జెండా పెట్టండి, మా ఇంట్లో భోజనం చేయండి, తింటాము, మేము పక్కింటి ఆయన కూర్చుంటాము, ఎమ్మెల్యేనేమో కాంగ్రెస్, ఎంపీ ఏమో బీజేపీ, సర్పంచ్ ఏమో టిఆర్ఎస్, నెక్స్ట్ వార్డు మెంబర్ ఏమో బిఎస్పీ అంటే ఇది కాదండి. దట్ ప్రోటోకాల్ ఈస్ డిఫరెంట్. అండ్ పొలిటీషియన్ ఏ రకమైనటువంటి వాదోపవాదాలు చేసినా కూడా ఇవాళ బీఆర్ఎస్ ముందు ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని ఎవరైతే బీఆర్ఎస్ సోదరుడు అంటుండో, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు డిస్క్వాలిఫై ఎలా చేయాలి అంటే టెక్నికల్ గ్రౌండ్ లో ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు శాసనసభలో వీళ్ళ బల ప్రదర్శన కోసం కాల్ఫర్ చేయాలి స్పీకర్ గారు. మాకు ఉన్నారు, మాకు అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందు
బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేయాలి. విప్ జారీ చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ కి ఇస్తారా, విప్ జారీ చేసినందుకు బీఆర్ఎస్ కి ఇస్తారా, విప్ జారీ చేసినందుకు వీళ్ళు టెక్నికల్ గా ఆబ్సెంట్ అవుతారా? విప్ జారీ ఒకేలా ఏదైనా పార్టీ విప్ జారీ కనుక చేస్తే ఆబ్సెంటిజం ఉండకూడదు, వేరే న్యూట్రల్ ఓటు ఉండకూడదు, వేరే పార్టీకి ఓటు వేయదు. వేరే పార్టీకి వేసారనుకోండి టెక్నికల్ గ్రౌండ్ లా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ వేయలేదు అనుకోండి అప్పుడు బీఆర్ఎస్ లో అంటే కాంగ్రెస్ లో ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ కావచ్చు, వాళ్ళలో ఒక సందిగ్ధం ఏర్పడుతుంది. అంటే ఈ 10 మంది ఏదైతే టెక్నికల్ గ్రౌండ్ లో విప్ జారీ చేస్తే ఓటు వేయరో, పాల్గొనరో, రేపటి రోజున భవిష్యత్తులో మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంటే మన బలం తగ్గుతుంది అనేది ఒక ఇండికేషన్ మార్కెట్లోకి వెళ్ళిపోయి ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు ఉన్న వాళ్ళని కూడా సర్ది పెట్టుకోవడం కోసం అనుక్షణం వాళ్ళు ఏమంటారు దేగకణతో వేసి చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇదొక్కటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి విన్నింగా లేకపోతే ఇంకా వెయిటింగా అనేది కంటే ఇది టెక్నికల్ గ్రౌండ్ లో ప్రసాద్ గారు ఇప్పటికిప్పుడు ఏమి నిర్ణయం తీసుకోరు. అన్లెస్ అంటిల్ కేసీఆర్ గారు లేకపోతే ఇంకా వాళ్ళ న్యాయ నిపుణుల సూచనల మేరకు ఇటువంటి కమ్ ఫార్వర్డ్ అయిపోయి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాత్రమే ఇంకా అది టెక్నికల్ గ్రౌండ్ లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ ప్రసాద్ గారు మళ్ళా 2029లో ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఇదే కొనసాగినా కూడా పెద్దగా ఏమి మనం చర్చ చేయలేము. అందుకే ముందే అన్నాను నేను, ఈ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎక్కడ జరుగుతాయి అంటే పార్లమెంట్ లో, రాజ్యసభలో జరుగుతాయి. పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు నాయకులు, రాజ్యసభలో ఉండే వాళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళందరూ ఎట్లా ఉంటారు? అయితే ఒక్కటి కోరుకోవాలి, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి మన అందరం కూడా ఏం కోరుకోవాలి అంటే భవిష్యత్తులో స్పీకర్ అనే వ్యక్తి అధికార పార్టీకి ఉండకుండా అపోజిషన్ పార్టీకి ఉండాలి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళ జిమ్మిక్లని ఏమైతుందని. అది కాదు కదా. అటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీ అంటే దేశ రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ కూడా దాన్ని అంగీకరించదు, కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించదు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఏ రూపంలో ఏ రాష్ట్రంలో ఎటొచ్చి కష్టం వస్తుందో వీళ్ళకు ఊహించలేరు. కాబట్టి అటువంటి కోరుకొని కష్టం తెచ్చుకోరు. అటువంటి రాజకీయ పార్టీలు ఉదాహరణకు మహిళా బిల్లులే కావచ్చు, లేకపోతే ఇటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల సహకారం ఉండదు. ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని కోరుకోరు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో మనగడ అది డిక్టేటర్షిప్ ఉంటుంది, అజమాయిషీతనం ఉంటుంది. ఆ అజమాయిషీతనం తగ్గాలి అంటే ఇటువంటి పోవాలి, కానీ పోవాలని వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే తప్పకుండా రాజకీయ నాయకుల నేపథ్యం మీకుందా, మేముందా, మీకుందా, ఎక్కడో ఒక దగ్గర సర్దుబాటు తీసుకుందాం. బట్ ఈ రాజ్యాంగ వ్యవస్థను ఎంత వీలుంటే అంత తూట్లు పొడిచి దాన్ని క్షీణింపజేస్తారు తప్ప దాన్ని బలవంతంగా దాన్ని బలోపేతంగా ఉండకూడదు. ఇంకొకటి, మరి ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ అంటే టిఎన్ శేషన్ గారు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే టిఎన్ శేషన్ గారు ఒక నిస్వార్థమైనటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఉద్యోగి ఎలా అయితే ఉన్నారో, మరి అటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి స్థాయి వ్యక్తులు కనుక వచ్చి ఈ కాన్స్టిట్యూషనల్ లో ఈ ఎలక్షన్ లో ఉన్నటువంటి ఒడిదుడుకులు లేకపోతే తప్పులను సర్దుబాటు చేసి వీళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తే తప్ప అంతవరకు ఏది మారదని అనుకుంటున్నాను. అవునండి పశుపతి గారు, ముఖ్యంగా ప్రజల్లో కూడా ఏదైతే నియోజకవర్గంలో పార్టీ ఫిరాయించారు ఎమ్మెల్యేలు, అక్కడ ప్రజలు కూడా తిరగబడాలండి. ఆ పార్టీ గుర్తుపైన గెలిచి వెంటనే అధికార పార్టీకి వెళ్ళడం విషయంలో అక్కడ ఏదైతే ఆ ఎమ్మెల్యే పర్యటించే ప్రాంతాల్లో ప్రజలు కూడా తిరగబడితే కానీ వీళ్ళు ఒక దారికి రానటువంటి విషయం అర్థమవుతుంది. సరే, దాని గురించి ఓకే. ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు సహజంగా ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఒక పార్టీలో ఉండి గెలిచి వెంటనే ఆ పార్టీ అధికారంలో రాలేదని అధికార పార్టీలో మారటం వెనక దాన్ని ఏ పదం వాడకూడదు, బాగోదు, రకరకాలుగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మీరు కూడా మీ పార్టీ అంటే ప్రస్తుతం మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మారలేదు, పార్టీ ఫిరాయింపులు చేయలేదులండి. 10 మందిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే సమస్య రేపటి రోజున ఏ పార్టీకైనా ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి బీఆర్ఎస్తో పాటు గట్టిగా ఆ స్పీకర్ని విషయంలో స్పీకర్ విషయంలో మీ పార్టీ కూడా పోరాటం చేయొచ్చు కదా, ఏమంటారు? మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజాయితీ చూసుకోవాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒకే ఒక స్థానం తక్కువ ఉన్నా గానీ వదులుకున్నటువంటి నిజాయితీ భారతీయ జనతా పార్టీ. ఇలా పశుపతి గారి పెద్దలు వారు కానీ మన గోవర్ధన్ అన్న కూడా చెప్తా ఉన్నాడు, వాళ్ళ పార్టీల పరిస్థితి తర్వాత జరిగేటువంటి పరిస్థితి మనం అందరం కూడా కళ్ళలో చూస్తున్నాము. అదంతా సాధ్యం కాని విషయాలు.
వాళ్ళు ఏదో అంటా ఉన్నారు, అదేం జరగదు. మళ్ళా ఇదంతా ఒకటే. అయితే గతంలో వీళ్ళు చేసినటువంటి పనే మళ్ళీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ చేస్తుంది. గతంలో వాళ్ళు చేయకపోయారంటే ఇలా వీళ్ళు బలంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుండే. గతంలో ఏం చేశారు? అవసరం లేకపోయినా ప్రతిపక్షం ఉన్నా వీళ్ళకు ఎన్ని సీట్లు మెజారిటీ అవసరం ఉన్నా ఇంకా కావాలనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షమే ఉండొద్దు, అసెంబ్లీలో అసలు ప్రశ్నించే గొంతే ఉండొద్దు అనేటువంటి వాదనతోనే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి మూర్ఖత్వమైనటువంటి ఆలోచన ఇలా మళ్ళీ తిరగరాసేటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నది, ఆ గోడ మీద వాడిన కాకి గోడ మీద వాడితే రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఈయనే గోడ మీద వాడిండు, ఆయనే గోడ మీద వాడిపించుకున్నాడు, ఆయన ఎందుకు పిలిపించుకుంటుండు? అసలు ఇవాళ వీళ్ళకి కూడా అవసరం లేదు కదా, కాంగ్రెస్ కూడా అవసరమే లేదు. అవసరం లేకపోయినా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తెలిసి భవిష్యత్తు పార్టీ యొక్క స్థితిగతులు ఎట్లుంటాయి, పార్టీ యొక్క అస్తిత్వం దెబ్బతింటది, అనేక సందర్భాల్లో నేనే మాట్లాడిన అనేటువంటి కనీస ఇంటి జ్ఞానం లేనటువంటి రేవంత్ రెడ్డి ఇలా మళ్ళీ ఏం సమర్థిస్తాడో, వాళ్ళ స్పీకర్ ఏమంటాడో, ఆయన ఏం మాట్లాడుతాడో నిజంగా చూడాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు సరైన టైంలో సరైన తీర్పు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అది ఇప్పుడు కూడా జరగదు. ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూస్తాము. అనేక సందర్భాల్లో ప్రజల తీర్పు మనం ఊహించింది ఒకటి ఉంటే వాళ్ళు ఇంకో రకంగా ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ చేస్తున్నటువంటి చర్యలంతా కూడా చూస్తున్నారు. సరైన టైంలో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి సరైన టైంలో బుద్ధి చెప్తారు. రైట్. ఓకేనండి. సమయం లేదు. చర్చలో పాల్గొన్నందుకు గోవర్ధన్ గారికి, అదేవిధంగా మిట్ట నర్సేగౌడ్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, పశుపతి గారికి ధన్యవాదాలండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు అనేది ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో అధికారంలో రాగానే పార్టీ ఫిరాయింపు చేయడం అనేది అది నైతిక చర్య కాదు. ఏదైనప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మీద అందరూ ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ సంబంధించింది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చింది అనేటువంటి ఉత్కంఠ ఎదురు చూశారు. సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. అదేవిధంగా ఇలాంటి విషయాలు పెండింగ్లో ఉంచకూడదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చూపింది. మళ్ళీ చూద్దాం, తెలంగాణ వ్యాప్తంగా తీసుకునే స్పీకర్ నిర్ణయం పట్ల దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. 3 నెలలు సమయం ఇచ్చింది కాబట్టి, ఆదేశించింది కాబట్టి చూద్దాం ఎలాంటివి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.